ఓ ఓ ఓ ఆగండి, మా ఛానల్ ఇది ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్. ఈ ఫిలింలో ఒక్క ఫ్రేమ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్టోరీ. ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ మా ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీ డైలీ లైఫ్ ఫ్యాక్ట్స్ అండ్ వరల్డ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే లీడ్ టు లర్న్ నాలెడ్జ్ మా ఫ్రెండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఆమని పాడవే హాయిగా గోలుమాలు గోలుమాలు గోవిందా. టేక్ కేర్ బ్రో. నా దగ్గర ఒక ఆఫీసర్ ఉన్నాడు, పేరు శంకర్. అలాంటి కేసుని సాల్వ్ చేస్తాడు, డైనమిక్ ఆఫీసర్. అతను మీకు పరిచయం చేస్తాను. సరే సార్, మీరు చెప్తున్నారుగా, పిలిపించండి చూడ. సార్ అదిగోటి సార్, మాటలోనే వచ్చేసాడు. అదిగోండి మాటలోనే వచ్చేసాడు. సార్, ఎనీ ప్రాజెక్ట్? నేను చెప్పిన ఆఫీసర్ ఇతనే, శంకర్. హలో సార్. ధనంజయ్. ఇతని దగ్గర ఒక కేసు ఉంది, సూసైడ్ కేసు. ఆ సూసైడా మర్డర్ అని నువ్వు దర్యాప్తు చేసి చెప్పాలి. షూర్ సార్, నేను మా టీం ఇప్పుడు అదే పనిలో ఉంటాను. థ్యాంక్ యూ సార్. సార్లో విషయం ఉంది, నమ్మొచ్చు. సో మన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ స్టెప్ ఏంటి మరి? రే, మనం ఇన్వెస్టిగేషన్ చేసేది ఫ్లాట్లో కదా. ఫస్ట్ ఫ్లాట్ కింద ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని నేను చెక్ చేస్తాను. మీరు పైకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ అక్కడ దొరికిన వస్తువులన్నీ పెట్టండి. కమాన్. షూట్ చేశారు శంకర్, ఇది ఖచ్చితంగా సూసైడే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇక్కడ ప్రూఫ్స్ ఏం లేవు, ఖచ్చితంగా సూసైడ్, అనుమానంగా ఏం లేదు. నేను కూడా చెప్తున్నాను, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇక్కడ క్లూస్ ఏం లేవు కదా. ఇందులో కంటికి కనిపించే క్లూస్ ఏం లేవు, కానీ లోతుగా వెతికితే అక్కడ ఉన్నాయి. నేను కింద ఎంక్వైరీ చేశాను. మర్డర్ ఎన్నింటికి జరిగింది? 8:30కి. అదే 8:15కి వాచ్మెన్ చూసినప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంది తిరుగుతున్నప్పుడు. అదే మర్డర్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ 8:45కి డోర్ ఓపెన్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకున్నాడు ఎవడు డోర్ ఓపెన్ చేసుకొని షో చేసుకోడుగా. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సూసైడ్ జరగకముందు, ఐ మీన్ ఈ మర్డర్ జరగకముందు వాడు స్విగ్గీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. పోనీ చనిపోయే ముందు బిర్యానీ తిన్నాడనే అనుకున్నాం. స్విగ్గీ వాడు వచ్చాడు కానీ వెళ్ళలేదు. ఐ మీన్ చుట్టూ ఎటు నుంచి వెళ్ళినా, అపార్ట్మెంట్ చుట్టూ ఏ గేట్ నుంచి వెళ్ళినా చుట్టూ సీసీటీవీ కెమెరాస్లో ఎక్కడో చోట రికార్డ్ అయిపోయి ఉంటుంది. కానీ వాడు 2 days తర్వాత టేప్లో కూడా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. సో వాడు ఏదో తప్పు చేశాడు, డాబా మీద నుంచి పారిపోయి ఉంటాడు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, పాయిజన్ బాటిల్. సాధారణంగా ఒక మనిషి ఇంత పాయిజన్ ఒకేసారి తీసుకుంటే ఏమవుతుంది? బాడీ మొత్తం రియాక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో అతను పాయిజన్ తాగేసి పాయిజన్ క్యాప్ ఇంత టైట్గా పెట్టాల్సిన అవసరం తనకేంటి?
అంటే తనతో పాటు ఇంకెవరో ఉన్నారు, తను పెట్టేసి వెళ్ళి. దట్స్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, అక్కడ ఈ డబ్బా, ప్లాస్టిక్ డబ్బాలో ఏముంటది? అక్కడే మీరు పొరపడ్డారు. వాడు చనిపోయే ముందు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడని అనుకుందాం, తినేశాడు. ఇది క్లీన్గా ఉంది కాబట్టి క్లీన్ చేసే చనిపోయాడని అనుకుందాం. కానీ క్లీన్ చేసిన 2 days తర్వాత అయినా 1% అయినా ఫుడ్ స్మెల్ ఉండాలి. ఇందులో ఫుడ్ స్మెల్ ఉందా చూడు. లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్ మై ఇమాజినేషన్ అటు చూడండి, అప్పుడు ఫుడ్ బాక్స్లో వచ్చి పాయిజన్, పటేల్ కలర్లో టెన్షన్ 2 ఒకేసారి వచ్చాయి. అంతే, వెంటనే నోట్లో పోసాడు. ఆ తర్వాత ఏ క్లూస్ లేకుండా నీట్గా పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మర్డర్ జరిగిన రోజు, దట్ ఈస్ 28th September, కిల్లర్ స్విగ్గీ డ్రెస్లో వచ్చాడు. ఆ డ్రెస్ తనకి ఎక్కడది? సో ఆ రోజున స్విగ్గీకి ఫోన్ చేసి 28th September ఎవరైనా లీవ్ తీసుకున్నా లేదో కనుక్కోండి. ఓకే, షూర్, చేస్తాను. స్విగ్గీకి ఫోన్ చేసి కనుక్కున్నాను శంకర్. ఆ రోజు ఒకడు లీవ్ తీసుకున్నాడంట. వాడి డీటెయిల్స్ అన్ని నేను కలెక్ట్ చేసుకున్నాను. తీసుకున్నావా? సో వాడి ఇంటికి వెళ్తే మనకి ఏదో క్లూ దొరకచ్చు. కమాన్. శంకర్, కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఉంటారు? కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసుకోవడం మన పని కాదు, వాళ్ళని పట్టుకోవడం మన పని. అమ్మ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. మీ ఇంట్లో స్విగ్గీ పనిచేసే అతని పేరేంటి? రాజేష్. రాజేష్ అని మీ అబ్బాయి అన్నాడు కదా, ఒకసారి తను పిలవండి. ఓకే అమ్మ, మేము వెయిట్ చేస్తాం. నేనే రాజేష్, చెప్పండి. సార్, ఇది పటేల్ సార్ సూసైడ్ కేస్ ఫైల్ సార్. అది సూసైడ్ కాదు, మర్డర్ అని తెలిపే క్లూస్ సార్. నిన్న జరిగిన కేసులో ఒక స్విగ్గీ బాయ్ వెళ్ళి పటేల్ సార్ని చంపాడు సార్. దాని తాలూకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఆ ఫైల్లో ఉంది. అండ్ ఆ స్విగ్గీ బాయ్ ఇంటికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే, తన యూనిఫామ్ని ఒకరు దొంగతనం చేసి, కానీ ఫోరెన్సిక్ ద్వారా ఆ యూనిఫామ్ మీద నా ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయొచ్చు సార్. కానీ వేరే వాళ్ళు కాకుండా ఈ విక్టిమ్ యొక్క, దట్ ఈస్ పటేల్ సార్ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ జోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసాం సార్. అప్పుడు ఒకరితో మ్యాచ్ అయింది. ఆ ప్రొఫైల్ మీరు లాస్ట్ పేజ్లో చూడవచ్చు సార్. ఇతనా? సార్. రెస్టారెంట్ ఓనరు? సార్. రామకృష్ణ? ఎస్ సార్. ఇతను చంపడం ఏంది? రామకృష్ణ పటేల్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్లో చంపే వాళ్ళు ఉంటారని మీరు అనుకున్నారు సార్, కానీ ఫ్రెండ్స్లో కూడా చంపే వాళ్ళు ఉంటారని నాకు అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు బయటపడింది. ఇక్కడ దాకా మీరు చేసింది చాలు, ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. కమని మమ్మీ వాకింగ్ కుంభనాల భూమి. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు, ఏమైంది? ఏమైందిరా, మనం కేసు సాల్వ్ చేసాం. అవతల డబ్బున్న వాళ్ళు కదా, మనకి గిఫ్ట్లు వచ్చేమో. కక్కుడుతుందివా రా, ఇది మన జాబ్ రా, దాంట్లో గిఫ్ట్ ఏంట్రా? ఇందాక ఫైల్లో కరెక్షన్ చేయడం మర్చిపోయాను. చీఫ్ అక్కడే కదా ఫైల్స్ అన్ని పెట్టి, అలా ఎలా మర్చిపోయాను ఫైల్లో కరెక్షన్ చేయడం. ఫైల్ ఎక్కడ పెట్టారు? ఫైల్ 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 దేని ఫైల్? రాజేంద్ర ఫైల్. నేను చూడలేదే. జగదీష్, రాజేంద్ర అనే ఫైల్ సార్ సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఏమో మామా, సార్ నాకు కూడా చెప్పలేదు. రాజేంద్ర, నాకు తెలుసు, మన వైజాగ్ రిచెస్ట్ పర్సన్ కదా, కాకపోతే అనుకుని క్రైమ్స్ చేశాడు. క్రైమ్స్ యొక్క ఎవిడెన్స్ సార్ ఆ ఫైల్లోని సీక్రెట్గా ఉంచారు. సరే, దీన్ని ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారంటే దీనిలో ఏదో విషయం ఉండే ఉంటుంది. ఈ రాత్రికి నేను తీసుకెళ్ళి కొద్దిగా స్టడీ చేసి తీసుకొస్తాను. ఎలాగే వాళ్ళు సార్ ఆఫీస్కి రారు కదా, రేపు తెచ్చేస్తాను, మీరే ఎవరికి చెప్పకండి. నేను ఇంటికి వెళ్తాను రా. ఏమైందిరా? లిటిల్ హెడ్ ఏక్ రా. బాయ్. అరే శంకర్ కాల్ చేస్తున్నాడు, ఇప్పుడే కదా వెళ్ళాడు. ఆగు. హలో
రే నేను రా శంకర్ని. రే ఎవడరా నువ్వు? ఇప్పుడే కదా శంకర్ వెళ్ళాడు. రే వెళ్ళటం ఏంట్రా, నేను 2 days నుంచి ఆఫీస్కే రాలేదురా. అవునా? మరి వెళ్తుంది వీడెవడు మరి? అరే అసలు ఏం జరిగిందంటే 2 days క్రితం నన్ను ఒక తల మీద కొట్టి వాడు రూమ్లో బంధించాడ్రా. కానీ విచిత్రం ఏంటంటే వాడు నేను ఒకేలా ఉన్నాం రా. వాడు నన్ను కట్టేసిన తర్వాత వాడు నేను ఒకేలా ఉన్నాం కాబట్టి ఆఫీస్కి వచ్చి ఉంటాడు. వాడిని మీరు నమ్మి ఏదైనా సీక్రెట్స్ చెప్పే ఉంటారు. వాడు నాలాగా వచ్చి ఏమన్నా చేసి ఉంటాడేమో రా. సరిగ్గా చూసుకోరా వాడు వచ్చి ఏం చేశాడో, లేక సార్ ఏమన్నా సీక్రెట్స్ చెప్పేశారో లేదో. అవునరా, ఫైల్ తీసుకుని వెళ్ళాడు ఇప్పుడే. రే నేను 10 నిమిషాల్లో వస్తున్నాను. వాడు ఎలాగో మేనేజ్ చేసి ఆపంటారా త్వరగా. రే జగదీష్ ఒకసారి రారా. రే రే డూప్లికేట్ స్టాప్. ఫైల్ ఇచ్చి సరెండర్ అయిపో. రే తీరా. రే మామ మన శంకర్ గారు ఏం ప్లేట్ రా. రే మా శంకర్ గడ్ ఎక్కడ్రా రే? బుల్లెట్ తీసేసి ఉంటాడు రా. బారే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకడు వచ్చి శంకరాన్ని మోసం చేసి మీకు ఆ మాత్రం ఆలోచన ఉండవసరలా? ఇద్దరిని మోసం చేశాడు. సార్ ఆడు శంకర్ కాదని మాకు 1% కూడా డౌట్ రాలేదు సార్. యాస్టీ సేమ్ శంకర్ లా ఉన్నాడు సార్. వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ మొత్తం సేమ్ శంకర్ లా ఉన్నాడు సార్. సార్ ఇప్పుడు మనం గొడవ పట్టడం ముఖ్యం కాదు సార్, వాడిని పట్టుకోవడం ముఖ్యం. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? వాడి బండి నెంబర్ అని తెలుసా? వాడి బండి నెంబర్ తెలుసు సార్, కానీ సెర్చ్ చేస్తే రాంగ్ అకౌంట్ చూపెట్టింది. ఇప్పుడు ఆయన ఎలా పట్టుకుంటావు? సార్ వాడు మాతో మాట్లాడక ముందు ఒకటి ఫైల్ ఆన్ పెట్టాడు సార్. ఆగని తెస్తాను. ఏంటి ఫోటోసా? ఇయో క్లూసా? చెత్తది, చెత్త క్లూస్ పడే. ఆడు మనం డైవర్ట్ చేయడానికి వస్తున్నాడు. ఆయన పట్టుకున్న ఎందుకన్నా క్లూస్ లేవా? సార్ వాడు మనకు ఒక క్లూ ఇచ్చాడు. ఈ ఫైల్ ద్వారా ఒక క్లూ ఇచ్చాడు తెలివిగా. ఏ క్లూ? చూపిస్తా. పజిల్ బాగా సాల్వ్ చేస్తారా? పజిల్ సాల్వ్ చేసిన తెలివైనోడే, కానీ దాన్ని క్రియేట్ చేసి పెట్టినాడు అంతకన్నా తెలివైనోడు. సార్ ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూద్దాం సార్. హలో
హలో బ్రో. రేయ్ ఎవడరా నువ్వు? ఈ నెంబర్ నేను ఒక్కడికి మాత్రం ఇచ్చాను. నేను ఇచ్చిన క్లూస్ ఫోన్ నెంబర్ చేస్తున్నావు రియల్లీ గ్రేట్. నేను అనుకున్నంత మొద్దువేం కాదు నువ్వు. రే నీ పొగట్టలు కాదురా నాకు కావాల్సింది. అసలు నువ్వు ఎవరు? నన్ను కట్టేసి నా ఆఫీసులో ఏం చేద్దాం అనుకున్నావు? ఏం ప్లాన్ చేసావరా? నేను మీ వాళ్ళని మోసం చేశాను కరెక్టే. అక్కడికి వచ్చి అందరినీ నేను ఎందుకు మోసం చేశానంటే రాజేంద్ర యొక్క ఫైల్ కోసం. ఎందుకంటే రాజేంద్ర నాకు ఆ ఫైల్ కోసం 10 లక్షలు ఇచ్చాడు. సో నా మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఫైల్ ఎందుకు తీసుకెళ్ళావరా? తయారు చేయడానికి ఎంత కష్టపడ్డావు తెలుసా? చూడండి సార్, మీరు ఆ ఫైల్ కోసం కష్టపడ్డారు, నేను ఆ ఫైల్ కోసం కష్టపడ్డాను. ఇద్దరిది కష్టమే. కాకపోతే ఒకరి కష్టాన్ని ఒకరు తక్కువ చేయకూడదా? ఇంతకీ ఆ ఫైల్ నేను చేసావురా? ఆ ఫైల్ని ఎప్పుడో చెలమంటగా కాల్ చేశాను బ్రో. రే ఆ ఫైల్ వల్ల వాడు బయట ఉండే వాళ్ళు ఎంతమందికి ఎంత నష్టమో తెలుసా నీకు? వాడి వల్ల చాలామంది సఫర్ అవుతారు, కానీ నేను హ్యాపీగా ఉన్నాను. నేనైతే బాగుపడిపోయాను బ్రో. అసలు ఎవడరా నువ్వు? ఆ ఫైల్ తీసుకెళ్ళడానికి వాడికి అసలు నీకు ఏంట్రా సంబంధం? అసలు ఫైల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏంట్రా? అసలు ఎవడరా నువ్వు? అదే క్వశ్చన్ అడిగి అడిగి నీకు బోరు కొట్టపోయినా విని విని నాకు బోరు కొడుతుంది. సరే ఒక చిన్న షాక్ నీకు కాదు, నీ వెనకాల 2 చెంచగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. హే జగదీష్ అండ్ జశ్వంత్, మన ముగ్గురం కలిసి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసాం. పటేల్స్ మర్డర్. అది చేసింది ఎవరో కాదు, నేనే. క్లియర్గా నేనే చేసి వాళ్ళ ఫ్రెండ్ రామకృష్ణ మీద క్లూస్ అన్ని అగెనిస్ట్గా చేశాను. నేను చేసిన మర్డర్ నేనే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది బ్రో. రే అసలు పటేల్ గారిని చంపాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళ ఫ్రెండ్ రామకృష్ణ రిక్కించాల్సిన అవసరం నీకేంటి? అసలు నీ స్టోరీ ఏంట్రా? కూల్ బ్రో, నా స్టోరీ తెలుసుకోవడానికి అంత కంగారు ఎందుకు? ఇంకా చాలా టైం ఉంది. నా టార్గెట్ నేను రీచ్ అయ్యే లోపే తెలుసుకుంటాను. టిల్ దెన్ టేక్ అ బ్రేక్.